ఇందాక సంయుక్త గారు మాట్లాడుతుంటే గ్రామానికి ఎంత ఖర్చు అయింది, ఎంత డబ్బు వచ్చింది, ఏ ఏ హెడ్స్ మీద ఖర్చు పెట్టామని ఎలా చెప్పారు. అన్ని ఇది మీకు తెలిసి ఈ రోజున ఈ గ్రామ సభ కనుక మైసూరావారిపల్లిలో మైసూరావారిపల్లి సమస్య, మైసూరావారిపల్లి గ్రామం ఖర్చులు రాష్ట్రమే కాదు ప్రపంచంలోనే ఎక్కడ తెలుగువాడున్నా వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఒక నిజంగా పారదర్శకత, జవాబుదారీతనం అంటే ఇదే. ఆవిడ క్లీన్గా చెప్పారు. అలాంటిది మీకు దాదాపు 41,000 కోట్లు ఖర్చు పెట్టారు. మన డబ్బు అది. గత ప్రభుత్వ నాయకులు డబ్బు కాదు, మన డబ్బు అది. మన శ్రమ, మన రక్తం ధారపోస్తే వచ్చిన డబ్బు అది. ఆ డబ్బును ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు మీరు అంటారు ఉద్యోగాలు లేవు, మాకు ప్లే గ్రౌండ్ లేదు, మనకి అది కనీస ధర్మం కదా. మనకి స్కూల్స్ కట్టేస్తాం, బిల్డింగ్లు కట్టేస్తాం, కానీ పిల్లలు ఆడుకోవడానికి, శారీరక దృఢత్వం పెంచుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. కలెక్టర్ గారిని ఒకటే అడిగాను, అసలు ఎంత భూమి ఉంది పంచాయతీ కింద అంటే, ఎన్నో సెంట్లు భూమి. ఎన్ని సెంట్లు సార్ చెప్పారు? 8, కరెక్ట్ కదా. పంచాయతీ కింద నేను అనుకున్నాను ప్రతి పంచాయతీ కనీసం ఒక 25-40 ఎకరాల భూమి ఉంటుంది అనుకుంటే 8 సెంట్ల భూమి మాత్రమే ఉంది. 8 సెంట్లు ఏమి ఇవ్వగలం చెప్పండి. బిల్డింగ్లు కట్టుకోవడానికి కనీసం ఒక దాదాపు ఎంతది 8 సెంట్లు ఎన్ని గజాలు? 450 గజాలు మాత్రమే మనకి ప్రభుత్వ స్థలం ఉంది రైల్వే కోడూరులో. ప్లే గ్రౌండ్ నుంచి ఎక్కడి నుంచి తెస్తాం? హాస్పిటల్ కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? నాకు నిజంగా అనిపించింది, అసలు ప్రభుత్వానికి ఆస్తులు ఉండాలి కదా. ఏ పంచాయతీకైనా మీకు ఎందుకు గ్రామసభ పెట్టానంటే, మీ గ్రామానికి ప్రభుత్వానికి సంబంధించిన నేల ఉండాలి భవిష్యత్ అవసరాలకి. అందరు ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడానికి కాదు, ప్రభుత్వానికి ప్రతి పంచాయతీకి. నేను ఈ రోజున మీకు మాటిస్తున్న, ప్రతి పంచాయతీకి దాని సొంత భూమి ఉండాలి. అన్యాక్రాంతం కాకుండా మీకు బల్లగుద్ది మరీ చెప్తానా, మేము కాపాడుతాం. అవసరమైతే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా కొత్త గుండా యాక్ట్ కూడా ఓపెన్ చేస్తాం. ఎక్కడికి వెళ్తాం చెప్పండి? అన్ని ప్రైవేట్ పరం అయిపోతే, గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేవాళ్ళు కదా క్లాస్ వార్ అని. క్లాస్ వార్ అంటే ఏంటి? ఒకరి దగ్గర మొత్తం సొత్తు ఉండిపోయి మిగతా వాళ్ళని కంట్రోల్ చేయడం. ఈరోజు చెప్పండి, మైసూరువారిపల్లి దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండిపోయింది, కానీ ఎందుకు ప్రభుత్వ భూములు ఎందుకు లేవు ఇక్కడ? ఈ రోజున మనకు నిజంగా ఒక కాలేజీలు లేవు, మనకి కూర్చోబెట్టి ఒక ప్లే గ్రౌండ్ లేదు, ఆ పిల్లలు ఆడుకోవడానికి. ఇవన్నీ లేదా, ప్రభుత్వ స్థలాలు లేవు. ఏమైపోయినాయి? అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున గ్రామ సభ తాలూకు ముఖ్య లక్ష్యం ఏంటంటే, అసలు మన గ్రామంకి మనకు కావాల్సిన ఆస్తులు ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఏ మౌలిక సదుపాయాలు ఉన్నాయి.